చంద్రగా కొడుతుంది. ఈరోజు వేదిక నిర్వహించినటువంటి మన చైర్మన్ అండ్ డైరెక్టర్ సార్స్కి మరి అందరికీ కూడా నమస్కారాలు, చిన్నారులకు నా ఆశీస్సులు. ఓకేమ్మా. మరి వీడ్కోలు సభ అంటే పిల్లలకు భలే ఇష్టం. సార్ మా ఫేర్వెల్ ఎప్పుడు అని ఒక నెల ముందు నుంచే కలగని ఉంటారు. మరి అలాంటి రోజు రానే వచ్చింది. యాక్చువల్గా లోపలైతే మనకు బయటికి ఆనందంగా ఉంటున్నా కూడా మన స్కూల్ నుంచి మనం ఇంకా 10th క్లాస్ ముగించుకొని వెళ్తున్నామన్న కొంత బాధ ఉంటుంది. ఎందుకంటే ఇది బాల్యం, నెక్స్ట్ కాలేజ్, 2 రకాల మెమోరీస్ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు స్టూడెంట్ లైఫ్లో ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కాలేజ్ లైఫ్లో ఇంకొక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. 2 కూడా వేరువేరుగా ఉంటాయి. కాబట్టి మీరు హై స్కూల్ స్థాయిలో ఇదే చివరి సంవత్సరం కాబట్టి మీరైతే బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఓకే, మరి మీకు 9th క్లాస్ స్టూడెంట్స్ గ్రాండ్గా మరి ఫేర్వెల్ చెప్తుండ్రు. మంచిదమ్మా స్టూడెంట్స్. ఓకే, మీరు మన గత సంవత్సరం రిజల్ట్ చూసుకుంటే మన స్కూలు ఒక చరిత్రను సృష్టించింది. మరి ఆ చరిత్రను కొనసాగిస్తారని నేను అనుకుంటున్నాను. మనం మ్యాక్సిమం అది ఎప్పుడు చెరిగిపోలేనటువంటి ముద్ర అది మన స్కూల్కే దక్కుతుంది. కాకపోతే ఆ ముద్రను కూడా చెరిపేసి ఇంకొక ముద్ర క్రియేట్ చేద్దాం, ఇంకో రికార్డ్ క్రియేట్ చేద్దాం అనే విధంగా మీరు మరి రెడీగా ఉండండి. ఎగ్జామ్స్ గురించి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు బాగా చదివి ఉంటారు. చదివిన వాళ్ళకి ఎప్పుడు టెన్షన్ ఉండదు. బహుశా సార్ ఎంతమంది 30 మెంబర్స్ ఉన్నట్టుంది కదా ఈ సంవత్సరం. 30 మెంబర్స్. నేను ఎప్పుడన్నా అప్పుడప్పుడు వద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. అదే సార్, కాబట్టి మీరు బాగా చదివి ఉంటారని ఆశిస్తూ ఇంకా మంచి మార్క్స్ తీసుకొస్తూ మన స్కూల్కు మంచి పేరు తీసుకొస్తూ మీ జూనియర్స్కు మంచి ఆదర్శంగా ఉంటూ అప్పుడప్పుడు మీరు కూడా ఈ స్కూల్కు గెస్టులుగా వచ్చే విధంగా మీరు మీ జీవితంలో మరిన్ని విజయాలు సాధించి ఒక ప్రముఖమైన స్థానాన్ని అలంకరించి నేను కూడా రెయిన్బో స్కూల్ మాజీ స్టూడెంట్ను అని మరొక మీటింగ్లో చెప్పుకునే విధంగా మీరు విజయాన్ని సాధిస్తారని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ స్టూడెంట్.